డెంకాడ మండల పరిధిలో ఉన్న బేతనాపల్లిలో ఈ రోజు విత్తనాల జిల్లా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లిమల నియోజకవర్గం లోక మాధవ్ గారు విచ్చేశారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనే విషయాలు ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆధ్వర్యంలో మన ఫారెస్ట్ ఆఫీసర్లందరూ కూడా ఈ సీడ్ బాల్స్ తయారు చేయడం జరిగింది. హరితాంధ్రప్రదేశ్ మన విజయనగరం జిల్లాలో 6% గ్రీన్ కవర్ మనకున్నది. దాన్ని మనం 50% దాకా తీసుకెళ్ళాలి. అప్పుడే మనం ఈ గ్లోబల్ వార్మింగ్ కానీ ఈ జరుగుతున్న విపత్తులు కానీ మనం ఆపడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇక్కడున్న తీర ప్రాంతంలోని అలాగే ఈ నగర వనాలని మనం అభివృద్ధి చేసి ప్రజలకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని హరితాంధ్రప్రదేశ్ ని మనం నిర్మాణం చేసే దిశగా ముందుకు తీసుకెళ్లాలని అతను చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రోజు ఇక్కడున్న స్కూలు విద్యార్థులతో పాటు అలాగే మా జనసేన నాయకులతో కార్యకర్తలతో అందరితో కలిసి అలాగే ఫారెస్ట్ ఆఫీసర్స్ తో మిగిలిన అధికారులందరితో కూడా కలిసి ఇక్కడ ప్రత్యేకంగా ఈ సీజన్ లో తయారు చేసిన సీడ్ బాల్స్ ని డిస్పర్సల్ చేసే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ మొలకెత్తితే మనకి ఇక్కడ ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఈ అరణ్యవనం అనే దాన్ని చాలా బాగా డెవలప్ చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఇక్కడ వచ్చి సేద తీరే విధంగా ఇక్కడ పిక్నిక్లు చేసుకునే విధంగా అన్ని సదుపాయాలని కల్పించారు. అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. కాబట్టి అందరూ వచ్చి దీన్ని జాగ్రత్తగా వాడి ఇక్కడ ప్లాస్టిక్ మటుకు విసిరేయొద్దు, దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్తారని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు జరిగిన సీడ్ బాల్స్ సంబంధించి వాటి పెరుగుదల సంరక్షణ ఏ వ్యవస్థ చూసుకుంటుంది? సీడ్ బాల్స్ నార్మల్ గా మనం ప్రకృతిగా వదిలేస్తాం. దాన్ని ఈ రోజు చక్కగా వర్షం పడ్డది డిస్పర్సల్ అయినప్పుడు, అలాగే అవి కాకుండా మనం ప్రత్యేకంగా కూడా మొక్కలు పాతడం జరుగుతున్నది. ఇక్కడ వేప మొక్కలన్నీ కూడా ఒక హై డెన్సిటీ దానిలాగా పాతాం, అక్కడ ప్లాంటేషన్ చేసాము. అలాగే ఒకే స్పీషీస్ మొక్కలు పాతుంటే వాటిని పెరిగేదాకా మనం కొంత కేర్ తీసుకోవడం జరుగుతున్నది. ఇక్కడ వాటికి వాటర్ అది పోసి కూడాను ప్రకృతిగా వదిలేయకుండా అప్పుడు దాని ద్వారా వచ్చిన మొక్కలు ఖచ్చితంగా దాని ద్వారా మళ్ళీ పిల్లలు వచ్చి అవి బాగా అభివృద్ధి చెంది ఇక్కడ మంచి షేడ్ ఇచ్చే విధంగా వచ్చేటట్టు మనం ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మనం ఒక చెట్టు పెరగడానికి సుమారు మనకి చాలా ఏళ్ళు పడుతుంది. కానీ మనం ఏం చేస్తాం, దాన్ని తొందరగా నరికేసిన తర్వాత ఎంత ఒక రోజులో ఒక మిషన్ పెట్టి టక్కుమని నరికేస్తున్నాం. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెట్లని జాగ్రత్తగా కట్ చేయకుండా దాన్ని చాలా బ్యాడ్ గా కట్ చేసేస్తున్నారు. వాళ్ళకి కూడా చెప్తున్నాం ఈ రోజు, ఎందుకంటే లైన్స్ కింద వస్తున్నాయని చెప్పి ఎక్కడ పడితే అక్కడ లైన్స్ పడుతున్నాయి డెవలప్మెంట్ వల్ల. కానీ ఈ ప్రకృతి వనాలు, ఈ నగర వనాల్లో మనం ప్రత్యేకంగా పాతే ఇక్కడ కాసేపు వచ్చి మనం సేద తీరినా కూడా మేము ఒక 2 గంటల నుంచి ఉంటున్నాం, చాలా ఆనందంగా అనిపిస్తున్నది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా చేపట్టేటట్టుగా ఇంకా నిధులు మనకు మంజూరు చేసి దాన్ని మనకు ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా మనం చక్కగా చేస్తామని కూడా ఈరోజు చెప్పడం జరుగుతున్నది. ఓకే, ఇంతవరకు చెప్పిన దాని ప్రకారం జనసేన పార్టీకి సంబంధించి ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆదేశాల మేరకు విజయనగరానికి సంబంధించి మూడు హరితవనాలకు సంబంధించి అనేకమైన చెట్లు నాటడం జరిగింది. ఇది కాకుండా తీర ప్రాంతం అయినట్టు విజయనగరాన్ని ప్రకృతి విపత్తు నుంచి రక్షించడానికి కూడా అనేకమైన చెట్లు నాటడం జరుగుతుందని మనతో చెప్పడం జరిగింది.